హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా చాలా మంచి యూస్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి వెండి సామాన్లు చాలా ఈజీగా ఒక్కసారి ముంచితే చాలండి, చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోనైతే ఎండింగ్ వరకు చూసేయండి. ఇప్పుడు స్టార్టింగ్ చూసారు కదండి, వెండి సామాన్లు అయితే ఎంత నల్లగా ఉన్నాయో మీకే చూపిస్తున్నానండి లైవ్లోనే. అండ్ ఈ లిక్విడ్ తర్వాత యూజ్ చేసిన తర్వాత అయితే జస్ట్ ముంచితే చాలండి, చాలా సింపుల్గా అయితే మనకి వెండి సామాన్లు అనేవి తెల్లగా వచ్చేస్తాయి. దీనికోసం ప్రిపరేషన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక గిన్నెలోని వాటర్ అయితే తీసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ నుంచి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇందులోనే లిక్విడ్, డిటర్జెంట్ లిక్విడ్ అయితే ఉంటుంది కదా, లేదు అంటే సర్ఫ్ అయినా తీసుకోవచ్చండి. ఈ వాటర్ మరిగేలోపు మనము ఇందులోని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకోవాలండి. ఇందులోకి ఒక ఫుల్ లెమన్ అయితే తీసుకోవాలండి. ఈ లెమన్ వల్ల చాలా బాగా ఈజీగా అండ్ మురికైతే పోతుందండి. అండ్ అన్నిటికి ఈ లెమన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ లెమన్ తీసుకోవాలి. ఈ లెమన్ ఇందులోనే వేసేసి బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ని. అండ్ ఇందులోనే కొద్దిగా మనం ఫుడ్ వెనిగర్ అయితే ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అదైతే యాడ్ చేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. అండ్ ఇంకా ఇది కొంచెం బాగా తెరిలిన తర్వాత ఇది చూసారు కదా, ఇలాగ గరిటె సహాయంతో మనం ఇలాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పొంగిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న ఈ లిక్విడ్స్ అన్నీ, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మరిగించాలండి. అండ్ బాగా మరిగితేనే మనకి మంచిగా అయితే లిక్విడ్ అనేది రెడీ అవుతుంది. అండ్ చూసారు కదండి, ఈ విధంగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా మరిగిన వాటరు చాలా ఉపయోగపడతాయండి. ఈ వాటర్ అనేవి చాలా క్లీనింగ్ సెక్షన్స్ పర్పసెస్లో యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను వచ్చేసరికి వెండి సామాన్లకి అయితే యూజ్ చేసి చూపిస్తాను. ఈ వాటర్ని మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఈ వాటర్లో మనకి కావాల్సిన అమౌంట్ చిన్న గ్లాస్ అనమాట. వేరొక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇప్పుడు దీనిలో అయితే నేను విమ్ జెల్ యాడ్ చేస్తున్నానండి. విమ్ జెల్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మీకు మీ ఇష్టం అండి, సోప్ అయినా తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ విమ్ జెల్ అయితే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి విమ్ జెల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ విమ్ జెల్ తీసుకొని కొంచెం మరగాలండి. మళ్ళీ ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో సూపర్ ఇంగ్రీడియంట్ ఒకటి అయితే యాడ్ చేయాలండి. అండ్ అంతకుముందు ఇలాగ మనం బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాతే మనము ఈ డికాషన్ అనేది వేయాలన్నమాట. మన ఇంట్లో ఇలా మరిగిన తర్వాత మన ఇంట్లో అయితే డికాషన్ అయితే ఉంటుంది కదండి, టీ పౌడర్ అనేది, అది 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి క్లీనింగ్ పర్పసెస్లో. అండ్ దీనిలోనే కల్లుప్పు అయితే తీసుకోవాలండి. ఈ క్రిస్టల్ సాల్ట్ ఏంటి అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఈజీగా మురికి అనేది పోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, టీ పౌడరు ప్లస్ కల్లుప్పు. ఈ 2 తీసుకొని బాగా మరిగించేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలాగ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి మంచి లిక్విడ్ అనేది రెడీ అయిపోయిందండి. అండ్ ఇంకా అంతేనండి, చాలా సింపుల్గా అండి, ఇలా డిప్ చేస్తే చాలు ఎంత కలర్ఫుల్గా అయితే మనకి వెండి సామాన్లు అనేవి రెడీ అయిపోతాయి అనమాట. చాలా తెల్లగా వచ్చేస్తాయి, అసలు రుద్దే పనే లేకుండా చాలా ఈజీగా జస్ట్ వాటర్లో ముంచి పైకి తేలిస్తే చాలు చాలా నీట్గా అండ్ తెల్లగా అయితే వచ్చేస్తాయి అనమాట. ఎటువంటి మరకలు ఉన్నా సరే, లేదు అంటే ఎలాంటి ఇనుము అలాగా ఉన్నా సరే, నల్లగా ఉన్నా సరే చాలా ఈజీగా వైట్ కలర్లో వచ్చేస్తాయి అనమాట. చూస్తున్నారు కదండి లైవ్లోనే మీరు కూడా. అండ్ చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఈ లిక్విడ్ మనము 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కూడా ఫ్రీజర్లో. చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే ఉంటుందండి. ఈ డికాషన్ అనేది పాడవదనమాట. సో అందుకని ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా నీట్గా అయితే ఉంటుంది. మనం ఇలా డిప్ చేసేసిన తర్వాత జస్ట్ మనము నార్మల్ బ్రష్ అయితే ఉంటుంది కదండి, అందరూ యూజ్ చేసేసి పడేస్తాము అనుకున్న బ్రషెస్ అయితే తీసుకొని ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చేసిన లిక్విడ్ అయితే నాకు 1 మంత్ వరకు వస్తాయండి. అండ్ దేవుడు సామాన్లు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు నేనైతే. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లిక్విడ్ని ఒక గిన్నెలోకి వేసుకొని జస్ట్ ఇలా డిప్ చేసి ఇంకా వాష్ చేసేసుకుంటే సరిపోతాయండి. వెండి సామాన్లు అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాసెస్లోనే నేను చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. సో అందుకని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ విధంగా నేను బాగా రబ్ చేసేసుకుంటున్నాను బ్రష్తో సింపుల్గా. అండ్ చాలా ఈజీగా అయితే డిప్ చేస్తూ ఇలాగా జస్ట్ ఇలా చేస్తే చాలండి, చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి. చూసారు కదండి గ్లాస్ అంతా ఎంత తెల్లగా అయితే వచ్చేసిందో. అండ్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నార్మల్ క్లీనింగ్తో పోల్చుకుంటే. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక చిన్న పని చేయాలండి. ఇలా చేసిన తర్వాత మనం చూసారు కదా ఈ విధంగా తయారవుతాయి మనకి.
మీకు చూపిస్తున్నానండి, చాలా సింపుల్గా అయితే వచ్చేసింది. అండ్ ఇంకా బౌల్ కూడా మనకి ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఏంటి అంటే మురికి అనేది దానిలోకి వెళ్ళిపోయినట్టు, లేదు అంటే నల్లగా మాడిపోతున్నట్టుగా అయిపోతుంది కదా. జనరల్గా మనము బయటకు వెళ్తున్నప్పుడు కానీ, ఒకేషనల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి వెండి సామాన్లు అనేవి పక్కన పెట్టేస్తూ ఉంటామండి. ఒక 15 to 1 month పక్కన పెట్టేస్తే చాలు, నల్లగా అయిపోతాయి కదా. అలాంటప్పుడు మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. సో అలాగే ఏం కాకుండా మనకి ఎలాంటి వాళ్ళైనా సరే, లేదు అంటే హౌస్ వైఫ్స్ అయినా సరే, లేదు అంటే ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళైనా సరే, మనకి అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా నేను ఈ బౌల్ అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా వాష్ చేసేద్దాము. ఈ రెండు వాష్ చేసి ఎట్లా వచ్చాయో ఏంటో అనేది మీకు లైవ్లోనే చూపిస్తానండి. అండ్ ఈ కింద కూడా చూసారు కదా, ఈ డిజైన్ వచ్చిన దగ్గర కూడా చాలా నల్లగా అయితే అయిపోయింది. అండ్ జస్ట్ ఇట్లాగా రబ్ చేసేసి క్లీన్ చేసేస్తున్నాను. అండ్ చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. ఇంకా క్లీన్ చేసి చూపిస్తాను. అండ్ ఈ రెండు ఇట్లా ఉన్నాయి కదా, ఇప్పుడు కడిగిన తర్వాత ఎలా ఉన్నాయో మీరే చూద్దరు కానీ లైవ్లోని. అంతకంటే ముందు ఇలాగా వాష్ చేసిన తర్వాత నేను ఒక చిన్న పని చేయాలని చెప్పాను కదా, అదేంటి అంటే సాల్ట్ తీసుకొని మనం ఈ విధంగా క్రిస్టల్ సాల్ట్ కాదండి, నార్మల్ సాల్ట్ అయితే ఉంటుంది కదా, ఆ సాల్ట్ పెట్టేసి మనం ఈ విధంగా కోటింగ్ వేసినట్టుగా ఇలాగ మనం చేత్తోనే జస్ట్ రబ్ చేయాలి. రబ్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ వైట్నెస్ అనేది షార్ప్గా మనకి చాలా నీట్గా కనపడుతుంది అనమాట. ఇంకా ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత చూసారు కదండి, చాలా తెల్లగా అయితే మెరిసిపోతాయి అనమాట. జస్ట్ మనము సాల్ట్తోని రబ్ చేయాలన్నమాట, అంతే. చాలా ఈజీగా అనేది క్లీన్ అయిపోతుంది. మనం ఇంకా వాష్ చేయలేదండి, వాష్ చేయకముందే మనం ఈ విధంగా చేత్తోని సాల్ట్ పెట్టుకొని ఇలాగా రబ్ చేస్తూ ఉండాలన్నమాట. రబ్ చేయడం వల్ల ఏంటి అంటే చూసారు కదా, మీకు లైవ్లోనే తెలుస్తుంది, చాలా షైనీగా కనపడుతుంది అనమాట ఈ సాల్ట్ వల్ల. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చేత్తో రబ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కడైతే నల్లగా అనిపిస్తుందో, ఇంకా ఎక్కడైనా మీకు ఇంకా వైట్నెస్ కావాలి అనిపిస్తుందో అక్కడైతే ఈ విధంగా చేసేసి మనకి జస్ట్ వాష్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను వాష్ చేసి చూపించానండి, చూసారు కదా, మీకు లైవ్లోనే చూపిస్తున్నానండి. అండ్ వాష్ చేసి మీకు డైరెక్ట్గా మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఏ వస్తువునైనా, వెండి వస్తువుని కానీ రాగి వస్తువుని కానీ వాష్ చేసిన తర్వాత జస్ట్ మనము వైట్ క్లాత్తో పెట్టి కానీ, లేదు అంటే ఇంట్లో క్లాత్స్ అయితే ఉంటాయి కదండి, ఆ ఇంట్లో క్లాత్స్ ఏదైనా పర్వాలేదు, దాన్ని పెట్టి క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను క్లాత్తో క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఏ వస్తువైనా సరే ఇలాగా క్లీన్ చేసేసుకోవడం వల్ల చాలా తెల్లగా అయితే ఉంటాయి. మనకి ఇలాంటి ఎయిర్టైట్ కంటైనర్లో కానీ ఎక్కడైనా మనకి స్టోర్ చేసేసుకుంటే చాలా తెల్లగా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ తెచ్చుకొని వాడుకోవచ్చు. చాలా తెల్లగా అయితే ఉంటాయి. మనం బీరువాలో పెట్టుకున్న చాలా అందంగా ఉంటాయండి. ఇంకా చూసారు కదా, వెండి వస్తువులు అనేవి ఈ ప్లేస్లో ఏమున్నా సరే మనము ఇలాగే విగ్రహాలు కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈ లిక్విడ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.